ఫ్యామిలీ ఎలా ఉంటుంది, మదర్ సపోర్ట్ అయితే వీడియోస్లలో చూస్తుంటే అర్థమైపోతుంది బెస్ట్ సపోర్ట్ మీకు ఉందని. సో పేరెంట్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పేరెంట్స్ గురించి చెప్పాలంటే ఇప్పుడు నేను అమ్మాయిలని ఎట్లా చూపుతో చూస్తా అంటే ఒక దేవి స్వరూపులాగా చూస్తా. లేకు అమ్మాయి ముంగడ వాళ్ళ పేరెంట్స్ ఉంటే ఆమె మజ్బూర్ అయిపోతుంది మనల్ని వదలడానికి. సో ఇట్లా పేరెంట్స్ కావాలా మేము కావాలా అంటే పేరెంట్స్ కావాలని ఉంటారు కదా. సో వాళ్ళ తప్ప ఏముండదు. సో వాళ్ళ డాడీ చెప్పులు అరిగిపోయేదాకా ఆమె కోసం పనిచేసి పైసల కోసము సో ఇంత చూస్తాడు. సో అమ్మాయి నేను ఇట్లా వాళ్ళ అమ్మాయిలు అసలు మైండ్ తేడాని వాళ్ళ కోసం అంటలేను. సో ఇట్లా మజ్బూర్ అయిపోతారు చూడక మమ్మీ డాడీ కోసం నేను వాడిని వదిలేనికి రెడీ ఉన్నా అంటే అది గ్రేట్ అక్క. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ చిన్నప్పటి నుంచి పెంచి అంత వేసి ఆమెను వాళ్ళ మమ్మీ డాడీని వదలనికి రెడీ అయిపోయింది అనుకో, రేపటి దినం మనని వదలనికి రెడీ ఉంటుంది అని ఎక్కడన్నా ఖాళీ ఇంత మంచిగా అనిపిస్తుంది వాళ్ళు వదిలేనికి రెడీ అయిపోతారు. వాళ్ళు లైఫ్లో ఒక్కటాక అమ్మాయి అని వదలొద్దు. నేను ఎట్లా అంటే ఇప్పుడు ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కోసం నన్ను వదిలేసిందంటే నేను ఆమె కన్నీరు దూడ్చి మరి కాలు మొక్కి పంపించేస్తా. సో అట్లా ఎంత సిన్సియర్ అని ఉండని వాళ్ళ మమ్మీ డాడీ మాటిని మంచిగా పెళ్లి చేసుకుంటే రైట్ అట్లా. అంతేగాని నా కోసం వాళ్ళ మమ్మీ డాడీ చిన్నప్పటి నుంచి పెంచిను వదిలేస్తే రేపటి దినం నాకే ఉంటుంది డౌట్. అది అవును, వదిలేసి వెళ్ళిపోతారు. నా క్వశ్చన్ కూడా అదే, చాలా మంది లవ్ అని వెళ్ళిపోతూ ఉంటారు. రేపు వాళ్ళు థింక్ చేయరా, బాయ్ కూడా పెళ్లి చేసుకుంటాడు కదా, పేరెంట్స్ని వదిలేసి వచ్చిన బాయ్ కూడా పెళ్లి చేసుకుంటారు కదా అమ్మాయిని. రేపన్నాడు ఈయననే భర్తనే వదిలేసి వెళ్ళిపోతే ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఓకే డన్.